అందరికీ నమస్కారం. సాధనతో సంగీత శిఖరాలను అందుకోవడానికి సంగీత సాధనాంజలికి స్వాగతం పలుకుతోంది మీ గీతాంజలి. ఈరోజు మనం చాలా రోజులుగా చాలామంది అడుగుతున్నటువంటి ఒక గొప్ప స్తోత్రాన్ని నేర్చుకోబోతున్నాం. ఈ స్తోత్రం చాలా పవిత్రమైనది, శక్తివంతమైనది. ఆ సీతారామచంద్రుని ఆశీస్సులను, సంపూర్ణ అనుగ్రహాన్ని పొందడానికి చాలా సులువైన మార్గం ఇవాళ మనం నేర్చుకోబోతున్నటువంటి ఈ స్తోత్రాన్ని భక్తితో పఠించడం, పారాయణం చేసుకోవడం. అదే శ్రీరామరక్షా స్తోత్రం. బుధ కౌశిక మునుల వారు మనకు అందించినటువంటి అతి గొప్ప స్తోత్రం ఈ రామరక్షా స్తోత్రం. ఈ స్తోత్రాన్ని చదివితే ఆ శ్రీరామచంద్రుని సంపూర్ణ కృపా కటాక్షాలు మన పైన ఉంటాయి అని చెప్పడంలో ఎటువంటి సందేహం లేదు. ఇది అందరూ కూడా ఎవరికి వారు ఈ స్తోత్రాన్ని పఠించి దాని యొక్క ఫలాన్ని అనుభవించి ఈ స్తోత్రాన్ని చదవడం వల్ల కలిగినటువంటి అనుభూతిని, ఆ రాముని అనుగ్రహాన్ని ఎవరికి వారు అనుభవించాల్సిందే కానీ ఒకళ్ళు చెప్తే తెలుసుకునేది కాదు. అటువంటి గొప్ప శక్తివంతమైనటువంటి శ్లోకం ఈ శ్రీరామరక్షా స్తోత్రం. ఈ స్తోత్రాన్ని చక్కగా భక్తితో చదువుకోవడం వల్ల, పఠించడం వల్ల శారీరక, మానసిక సంబంధమైన అనేక రుగ్మతలు, సమస్యలు అన్నీ కూడా తొలగిపోతాయి. అలాగే అశాంతి, నిరాశ, నిస్పృహ, దుఃఖం, బాధ, శత్రుభయం ఇలా ఒకటేమిటి అన్ని రకాల కష్టాల నుంచి, బాధల నుంచి, దుఃఖాల నుంచి మనల్ని విముక్తుల్ని చేసి మనకు సకల శుభాలను, సుఖాలను ప్రసాదించి ఆ శ్రీరామచంద్రమూర్తి యొక్క సంపూర్ణ అనుగ్రహాన్ని మనకు కల్పించేటటువంటి ఈ అద్భుతమైన, విశిష్టమైనటువంటి, మహత్తరమైన ఈ శ్రీరామరక్షా స్తోత్రాన్ని ఈరోజు మనం చక్కగా నేర్చుకొని భక్తితో ప్రతిరోజు కూడా పాడుకోవడానికి, పఠించడానికి ప్రయత్నిద్దాం. ఇక ఈరోజు మనం ఈ స్తోత్రాన్ని డి షార్ప్ అంటే 2:30 శృతిలో నేర్చుకుంటున్నాం. స్తోత్రాలకు శృతి ఏమిటండి అని అనుకోవచ్చు. చక్కగా మనందరం కూడా సంగీత సాధనాంజలి ఫ్యామిలీ మెంబర్స్ అంటేనే చక్కగా సంగీత పరిజ్ఞానం కలిగిన వాళ్ళు, సంగీతం అంటే ఇష్టం ఉన్నవాళ్ళు, చక్కగా శృతిబద్ధంగా, లయబద్ధంగా పాడుకోవాలి, ఎలా పడితే అలా పాడకుండా చక్కగా పాడుకోవాలి అన్న ఆకాంక్ష ఉన్నవాళ్లే మన ఛానల్ని ఫాలో అవుతారు. కాబట్టి మనం పాడే ఈ స్తోత్రాన్ని చక్కగా శృతిబద్ధంగా కూడా పాడితే ఆ స్వామి అనుగ్రహం మనకు ఇంకా తొందరగా దక్కుతుంది. ఇక ఈ రామరక్షా స్తోత్రాన్ని నేర్చుకుందాం. అయితే ఇంకొక విషయం, ఈరోజు మనం కేవలం ఈ రామరక్షా స్తోత్రాన్ని ఏ విధంగా పలకాలి, ఎలా ఉచ్చరిస్తూ నేర్చుకోవాలి, ఏ అక్షరాలను ఎక్కడ విడదీయాలి, ఇలా పాడడం వరకు, పఠించడం వరకు మాత్రమే ఈరోజు వీడియోలో నేర్చుకోబోతున్నాం. మీ అందరికీ ఈ శ్రీరామరక్షా స్తోత్రం యొక్క పూర్తి భావాన్ని, ప్రతి శ్లోకంలో నిండి ఉన్నటువంటి అర్థాన్ని తెలుసుకోవాలి అని ఉంటే కనుక మాకు కామెంట్స్ రూపంలో తెలియచేయండి. మరి ఒక వీడియోలో ఈ పూర్తి రామరక్షా స్తోత్రానికి భావాన్ని, అర్థాన్ని తెలుసుకుంటూ ఇంకొక వీడియోలో పూర్తి విశేషాలను చెప్పుకోవడానికి ప్రయత్నిద్దాం. శ్రీరామరక్షా స్తోత్రంలో ఈరోజు మనం మొత్తం 38 శ్లోకాలను నేర్చుకోబోతున్నాం. కొంతమంది కొన్ని శ్లోకాలను, మరికొంతమంది మరికొన్ని శ్లోకాలను చెప్తూ ఉంటారు. ఈరోజైతే మనం మొత్తం 38 శ్లోకాలను ఈ స్తోత్రంలో నేర్చుకోబోతున్నాం. ముందుగా అసలు ఈ స్తోత్రం ఎవరు రచించారు, ఎవరి అనుగ్రహాన్ని పొందడానికి రచించారు, ఈ స్తోత్రానికి అధిష్టాన దేవత ఎవరు, ఏ ఛందస్సులో రాయబడింది, ఎందుకోసం మనం దీన్ని చదవాలి, ఇలాంటి విశేషాలన్నీ తెలియచేస్తూ ఒక సంకల్పంలాగా, న్యాసంలాగా ముందుగా ఒక భాగం ఉంటుంది. ఆ తర్వాత ఆ శ్రీరామచంద్రుణ్ణి స్తుతిస్తూ, కీర్తిస్తూ ధ్యాన శ్లోకాలు చెప్పబడ్డాయి. అంటే ఈరోజు మనం చెప్పుకుంటున్నటువంటి 38 శ్లోకాలలో
4వ శ్లోకంలో మొదటి లైన్ అంటే మొదటి వాక్యం వరకు రామరక్షాం పఠేత్ ప్రాజ్ఞ పాపఘ్నీం సర్వకామదాం వరకు ఆ శ్రీరామచంద్రుణ్ణి ధ్యానించుకొని ధ్యాన శ్లోకాలు ఉంటాయి. ఆ తర్వాత 4వ శ్లోకంలో 2వ లైన్ శిరోమే రాఘవ పాతు అక్కడి నుంచి 9వ శ్లోకం రామోఖిలం వపుహు వరకు అసలైనటువంటి భాగం. అంటే మనం రామరక్షా స్తోత్రం అంటే ఏమిటి? ఆ శ్రీరామచంద్రుణ్ణి మనం ప్రార్థిస్తున్నాం. మామూలుగా కూడా కాదు, స్వామి నన్ను దయచూడు కాపాడు అని ప్రార్థించడమే కాదు, ఒక్కొక్క భాగాన్ని మన శరీరంలోని ఒక్కొక్క భాగాన్ని కూడా అంటే పూర్తిగా సంపూర్ణంగా నన్ను నువ్వు కాపాడాలి, రక్షించాలి, నీ అనుగ్రహం నాకు కావాలి అంటూ మనం ఈ 4వ శ్లోకంలోని 2వ లైన్ నుంచి 9వ శ్లోకం చివరి వరకు కూడా ఈ శ్లోకాల్లో ఒక్కొక్క భాగాన్ని గురించి చెప్తూ ఆ శ్రీరామచంద్రుని నామాలతో ఆయన్ను మనం ఈ రామరక్షా స్తోత్రంలో ప్రార్థిస్తాం. ఇక 10వ శ్లోకం ఏతాం రామ బలోపేతాం అక్కడి నుంచి 15వ శ్లోకం చివర బుధకౌశిక అన్న వరకు ఫలశ్రుతి అంటే ఈ రామరక్షా స్తోత్రం చదవడం వల్ల మనకు కలిగే ఫలితాలు, ప్రయోజనం, వీటన్నిటి గురించి చాలా కూలంకషంగా ఈ శ్లోకాలలో చెప్పబడింది. ఇక 16వ శ్లోకం నుంచి 38వ శ్లోకం వరకు వీటిని ప్రక్షిప్త శ్లోకాలు అంటారు. అంటే మంత్రశాస్త్రం, రామాయణం ఇలా వివిధ అంశాల నుంచి తీసుకున్నటువంటి ఆ శ్రీ సీతారామచంద్ర స్వామికి సంబంధించినటువంటి శ్లోకాలను వేటిల్ని చదవడం వల్ల మనకు ఆ స్వామి అనుగ్రహం కలుగుతుందో అటువంటి శ్లోకాలన్నీ కూడా ఈ 16వ శ్లోకం నుంచి 38వ శ్లోకం వరకు చెప్పడం జరిగింది. ముందుగా చెప్పుకున్నాం కదా న్యాసం అంటే మనం అసలు ఎందుకు చదువుతున్నాం, ఏం చెప్పబడింది, ఈ విశేషాలన్నింటినీ తెలిపే భాగంతో ఈ రామరక్షా స్తోత్రాన్ని మొదలు పెడదాం. అస్య శ్రీ రామరక్షా స్తోత్ర మహామంత్రస్య బుధకౌశిక ఋషిః శ్రీ సీతారామచంద్రో దేవతా అనుష్టుప్ ఛందః సీతాశక్తిః శ్రీమద్ హనుమాన్ కీలకం శ్రీరామచంద్ర ప్రీత్యర్థే శ్రీరామరక్షా స్తోత్రం జపే వినియోగః ధ్యానం ధ్యాయేదాజానుబాహుం ధృతశరధనుషం బద్ధపద్మాసనస్థం పీతం వాసోవసానం నవకమల దళస్పర్ధి నేత్రం ప్రసన్నం వామాంకారూఢ సీతాముఖకమల మిళల్లోచనం నీరదాభం నానాలంకారదీప్తం దధత మురుజటామండలం
ऊरुजटामण्डलम् रामचन्द्रम् चरितं रघुनाथस्य चरितं रघुनाथस्य शतकोटिप्रविस्तरम् एकैकमक्षरं पुंसाम् महापातकनाशनम् ध्यात्वा नीलोत्पलश्यामं रामं राजीवलोचनं जानकी लक्ष्मणोपेतं जटामुकुटमण्डितं सासितूणधनुर्बाण पाणिं नक्तं चरान्तकम् स्वलीलया जगत्त्रातुम् आविर्भूतमजं विभुम् राम रक्षां पठेत् प्राज्ञः पापघ्नीं सर्वकामदाम् शिरो मे राघवः पातु फालं दशरथात्मजः कौसल्येयो दृशौ पातु विश्वामित्रप्रियश्रुति घ्राणं पातु मखत्राता मुखं सौमित्रिवत्सलः जिह्वां विद्यानिधिः पातु कण्ठं भरतवन्दितः स्कन्धौ दिव्यायुधः पातु भुजौ भग्नेशकार्मुकः करौ सीतापतिः पातु हृदयं जामदग्न्यजित् मध्यं पातु खरध्वंसी नाभिं जाम्बवदाश्रयः सुग्रीवेशः कटिं पातु सक्थिनी हनुमत्प्रभुः ऊरू रघुत्तमः पातु रक्षः कुलविनाशकृत् जानुनी सेतुकृत् पातु जङ्घे दशमुखान्तकः पादौ विभीषणश्रीदः पातु रामोऽखिलं वपुः एतां रामबलोपेतां रक्षां यः सुकृती पठेत् सचिरायुः सुखी पुत्र
पुत्री सचिरायुः सुखी पुत्री विजयी विनयी भवेत् विजयी विनयी भवेत् पातालभूतलव्योम पातालभूतलव्योम चारिणश्चद्मचारिणः चारिणश्चद्मचारिणः न द्रष्टुमपि शक्तास्ते न द्रष्टुमपि शक्तास्ते रक्षितं रामनामभिः रक्षितं रामनामभिः रामेति रामभद्रेति रामेति रामभद्रेति रामचन्द्रेति वा स्मरन् रामचन्द्रेति वा स्मरन् नरो न लिप्यते पापैः नरो न लिप्यते पापैः भुक्तिं मुक्तिं च विन्दति भुक्तिं मुक्तिं च विन्दति जगज्जैत्रैकमन्त्रेण जगज्जैत्रैकमन्त्रेण रामनाम्नाभिरक्षितम् रामनाम्नाभिरक्षितम् यः कण्ठे धारयेत्तस्य यः कण्ठे धारयेतस्य करस्थाः सर्वसिद्धयः करस्थाः सर्वसिद्धयः वज्रपञ्जरनामेदम् वज्रपञ्जरनामेदम् यो रामकवचं स्मरेत् यो रामकवचं स्मरेत् अव्याहताज्ञः सर्वत्र अव्याहताग्नः सर्वत्र लभते जयमङ्गलम् लभते जयमङ्गलम् आदिष्टवान् यथा स्वप्ने आदिष्टवान् यथा स्वप्ने राम रक्षामि मां हरः राम रक्षामि मां हरः तथा लिखितवान् प्रातः तथा लिखितवान् प्रातः प्रबुद्धो बुधकौशिकः प्रबुद्धो बुधकौशिकः आरामः कल्पवृक्षाणाम् आरामः कल्पवृक्षाणां विरामः सकलापदाम् विरामः सकलापदाम् अभिरामस्त्रिलोकानाम् अभिरामस्त्रिलोकानां रामः श्रीमान् सनः प्रभुः रामः श्रीमान् सनः प्रभुः तरुणौ रूपसम्पन्नौ तरुणौ रूपसम्पन्नौ सुकुमारौ महाबलौ सुकुमारौ महाबलौ पुण्डरीकविशालाक्षौ पुण्डरीकविशालाक्षौ क्षीरकृष्णाजिनाम्बरौ क्षीरकृष्णाजिनाम्बरौ फलमूलाशिनौ दान्तौ फलमूलासिनौ दान्तौ तापसौ ब्रह्मचारिणौ तापसौ ब्रह्मचारिणौ पुत्रौ दशरथस्यैतौ पुत्रौ दशरथस्यैतौ भ्रातरौ रामलक्ष्मणौ भ्रातरौ रामलक्ष्मणौ शरण्यौ सर्वसत्त्वानां शरण्यौ सर्वसत्त्वानां श्रेष्ठौ सर्वधनुष्मतां श्रेष्ठौ सर्वधनुष्मतां रक्षः कुलनिहन्तारौ रक्षः कुलनिहन्तारौ त्रायेतां नो रघूत्तमौ त्रायेतां नो रघूत्तमौ आत्तसज्जधनुषा विशुस्पृशा वक्षयाशुग आत्रसज्ज धनुषा विशुस्पृशा वक्षया सुग निषङ्गसङ्गिनौ निषङ्गसङ्गिनौ रक्षणाय मम रक्षणाय मम रामलक्ष्मणावग्रतः पथि
रामलक्ष्मणावग्रतः पदी सदैव गच्छतां सदैव गच्छताम् सन्नद्धः कवची खड्गी सन्नद्धः कवची खड्गी चापबाणधरो युवा चापबाणधरो युवा गच्छन्मनोरथान्नश्च गच्छन्मनोरथान्नश्च रामः पातु स लक्ष्मणः रामः पातु स लक्ष्मणः रामो दाशरथिः शूरो रामो दाशरथिः शूरो लक्ष्मणानुचरो बली लक्ष्मणानुचरो बली काकुत्स्थः पुरुषः पूर्णः काकुत्स्थः पुरुषः पूर्णः कौसल्येयो रघुत्तमः कौसल्येयो रघुत्तमः वेदान्तवेद्यो यज्ञेशः वेदान्तवेद्यो यज्ञेशः पुराणपुरुषोत्तमः पुराणपुरुषोत्तमः जानकीवल्लभः श्रीमान् जानकीवल्लभः श्रीमान् अप्रमेयपराक्रमः अप्रमेयपराक्रमः इत्येतानि जपेन्नित्यम् इत्येतानि जपे नित्यम् मद्भक्तः श्रद्धयान्वितः मद्भक्तः श्रद्धयान्वितः अश्वमेधाधिकं पुण्यम् अश्वमेधाधिकं पुण्यं सम्प्राप्नोति न संशयः सम्प्राप्नोति न संशयः रामं दूर्वादलश्यामं रामं दूर्वादलश्यामं पद्माक्षं पीतवाससं पद्माक्षं पीतवाससं स्तुवन्ति नामभिर्दिव्यैः स्तुवन्ति नामभिर्दिव्यैः न ते संसारिणो नराः न ते संसारिणो नराः रामं लक्ष्मणपूर्वजं रामं लक्ष्मणपूर्वजं रघुवरं रघुवरं सीतापतिं सुन्दरं सीतापतिं सुन्दरं काकुत्स्थं काकुत्स्थं करुणार्णवं गुणनिधिं करुणार्णवं गुणनिधिं विप्रप्रियं धार्मिकं विप्रप्रियं धार्मिकं राजेन्द्रं सत्यसन्धं राजेन्द्रं सत्यसन्धं दशरथतनयं दशरथतनयं श्यामलं शान्तमूर्तिं श्यामलं शान्तमूर्तिं वन्दे लोकाभिरामं वन्दे लोकाभिरामं रघुकुलतिलकं रघुकुलतिलकं राघवं राघवं रावणारिं रावणारिं रामाय रामभद्राय रामाय रामभद्राय रामचन्द्राय वेधसे रामचन्द्राय वेधसे रघुनाथाय नाथाय रघुनाथाय नाथाय सीतायाः पतये नमः सीतायाः पतये नमः श्रीराम राम श्रीराम राम रघुनन्दन राम राम रघुनन्दन राम राम श्रीराम राम श्रीराम राम भरताग्रज राम राम भरताग्रज राम राम श्रीराम राम श्रीराम राम रणकर्कश राम राम रणकर्कश राम राम श्रीराम राम श्रीराम राम शरणं भव शरणं भव राम राम
राम राम श्रीरामचन्द्रचरणौ श्रीरामचन्द्रचरणौ मनसा स्मरामि मनसा स्मरामि श्रीरामचन्द्रचरणौ श्रीरामचन्द्रचरणौ वचसा गृह्णामि वचसा गृह्णामि श्रीरामचन्द्रचरणौ श्रीरामचन्द्रचरणौ शिरसा नमामि शिरसा नमामि श्रीरामचन्द्रचरणौ श्रीरामचन्द्रचरणौ शरणं प्रपद्ये शरणं प्रपद्ये माता रामो मत्पिता रामचन्द्रः माता रामो मत्पिता रामचन्द्रः स्वामी रामो मत्सखा रामचन्द्रः स्वामी रामो मत्सखा रामचन्द्रः सर्वस्वं मे रामचन्द्रो दयालुः सर्वस्वं मे रामचन्द्रो दयालुः नान्यं जाने नैव जाने न जाने नान्यं जाने नैव जाने न जाने दक्षिणे लक्ष्मणो यस्य दक्षिणे लक्ष्मणो यस्य वामे च जनकात्मजा वामे च जनकात्मजा पुरतो मारुतिर्यस्य पुरतो मारुतिर्यस्य तं वन्दे रघुनन्दनम् तं वन्दे रघुनन्दनं लोकाभिरामं लोकाभिरामं रणरङ्गधीरं रणरङ्गधीरं राजीवनेत्रं राजीवनेत्रं रघुवंशनाथं रघुवंशनाथं कारुण्यरूपं कारुण्यरूपं करुणाकरन्तं करुणाकरन्तं श्रीरामचन्द्रं श्रीरामचन्द्रं शरणं प्रपद्ये शरणं प्रपद्ये मनोजवं मारुततुल्यवेगं मनोजवं मारुततुल्यवेगं जितेन्द्रियं बुद्धिमतां वरिष्ठं जितेन्द्रियं बुद्धिमतां वरिष्ठं वातात्मजं वानरयूथमुख्यं वातात्मजं वानरयूथमुख्यं श्रीरामदूतं शरणं प्रपद्ये श्रीरामदूतं शरणं प्रपद्ये कूजन्तं राम रामेति कूजन्तं राम रामेति मधुरं मधुराक्षरम् मधुरं मधुराक्षरम् आरुह्य कविताशाखाम् आरुह्य कविताशाखां वन्दे वाल्मीकिकोकिलम् वन्दे वाल्मीकिकोकिलम् आपदामपहर्तारम् आपदामपहर्तारं दातारं सर्वसम्पदां दातारं सर्वसम्पदां लोकाभिरामं श्रीरामं लोकाभिरामं श्रीरामं भूयो भूयो नमाम्यहम् भूयो भूयो नमाम्यहम् भर्जनं भवबीजानां भर्जनं भवबीजानाम् अर्जनं सुखसम्पदाम् अर्जनं सुखसम्पदां तर्जनं यमदूतानां तर्जनं यमदूतानां राम रामेति गर्जनं राम रामेति गर्जनं रामो राजमणिः सदा रामो राजमणिः सदा विजयते विजयते रामं
रमेशं भजे रामं रमेशं भजे रामेणाभिहता रामेणाभिहता निशाचरचमू निशाचरचमू रामाय तस्मै नमः रामाय तस्मै नमः रामान्नास्ति परायणं रामान्नास्ति परायणं परतरं परतरं रामस्य दासोऽस्म्यहम् रामस्य दासोऽस्म्यहं रामे चित्तलयः सदा रामे चित्तलयः सदा भवतु मे भो राम मामुद्धरा भो राम मामुद्धर श्रीराम राम रामेति श्रीराम राम रामेति रमे रामे मनोरमे रमे रामे मनोरमे सहस्रनाम तत्तुल्यं सहस्रनाम तत्तुल्यं रामनामवरानने राम नाम वरानने श्रीराम राम रामेति श्रीराम राम रामेति रमे रामे मनोरमे रमे रामे मनोरमे सहस्रनाम तत्तुल्यं सहस्रनाम तत्तुल्यं रामनामवरानने राम नाम वरानने श्रीराम राम रामेति श्रीराम राम रामेति रमे रामे मनोरमे रमे रामे मनोरमे सहस्रनाम तत्तुल्यं सहस्रनाम तत्तुल्यं रामनाम राम नाम वरानने वरानने इति श्री इति श्री बुधकौशिकमुनि बुधकौशिकमुनि विरचितं विरचितं श्रीरामरक्षास्तोत्रम् श्रीरामरक्षास्तोत्रं सम्पूर्णम् सम्पूर्णं श्रीराम श्रीराम जय राम जय राम जय जय राम जय जय राम श्रीराम जय राम श्रीराम जय राम जय जय राम जय जय राम श्रीराम जय राम श्रीराम जय राम जय जय राम जय जय राम మీరందరూ కూడా ఈ వీడియోని ప్రతిరోజు పెట్టుకొని దీంతో పాటు కొద్ది రోజులు నేర్చుకుంటూ పాడడానికి ప్రయత్నించండి. 1-2 సార్లు వినగానే మనకు వచ్చేసింది అని అనిపిస్తుంది, కానీ తెలియకుండానే మనం కొన్ని తప్పులు పలుకుతూ ఉంటాం. కాబట్టి మీరు కొద్ది రోజుల పాటు, ఒక 10 రోజుల పాటు ఈ వీడియో పెట్టుకొని బిట్ బై బిట్ మేము చెప్తుంటే మీరు రిపీట్ చేస్తున్నట్లు నేర్చుకుంటే కొద్ది రోజులకి అక్షర దోషాలు లేకుండా చదవడం మీకు అలవాటు అవుతుంది. ఆ తర్వాత మీరు మా వీడియోతో పాటు కలిపి పాడుకుంటూ కొద్ది రోజులు ప్రాక్టీస్ చేస్తే ఆ తర్వాత మీరు ఎవరికి వారు కూడా చక్కగా ఎటువంటి అక్షర దోషాలు, ఉచ్చారణ దోషాలు లేకుండా చక్కగా స్వామి ముందు పాడుకోవచ్చు. ఆ శ్రీరామచంద్రుని అనుగ్రహాన్ని పొందవచ్చు. ఇప్పుడు ఈ రామరక్షా స్తోత్రం మొత్తం కూడా ఒకసారి ఎక్కడ గ్యాప్ లేకుండా కలిపి పాడుకుందాం. అస్య శ్రీరామరక్షాస్తోత్రమహామంత్రస్య బుధకౌశిక ఋషిః
श्री सीतारामचन्द्रो देवता अनुष्टुप् छन्दः सीताशक्तिः श्रीमद्हनुमान् कीलकम् श्रीरामचन्द्रप्रीत्यर्थे श्रीरामरक्षास्तोत्रं जपे विनियोगः। ध्यानम् ध्यायेदाजानुबाहुं धृतशरधनुषं बद्धपद्मासनस्थं पीतं वासोवसानं नवकमलदलस्पर्धिनेत्रं प्रसन्नं वामाङ्कारूढसीतामुखकमलमिळल्लोचनं नीरदाभं नानालङ्कारदीप्तं दधतमुरुजटामण्डलं रामचन्द्रम् चरितं रघुनाथस्य शतकोटिप्रविस्तरम् एकैकमक्षरं पुंसां महापातकनाशनं ध्यात्वा नीलोत्पलश्यामं रामं राजीवलोचनं जानकी लक्ष्मणोपेतं जटामुकुटमण्डितं सासितूणधनुर्बाणपाणिं नक्तं चरान्तकं स्वलीलया जगत्त्रातुम् आविर्भूतमजं विभुं रामरक्षां पठेत् प्राज्ञः पापघ्नीं सर्वकामदां शिरो मे राघवः पातु फालं दशरथात्मजः कौसल्येयो दृशौ पातु विश्वामित्रप्रियश्रुति घ्राणं पातु मखत्रात मुखं सौमित्रिवत्सलः जिह्वां विद्यानिधिः पातु कण्ठं भरतवन्दितः स्कन्धौ दिव्यायुधः पातु भुजौ भग्नेशकार्मुकः करौ सीतापतिः पातु हृदयं जामदग्न्यजित् मध्यं पातु खरध्वंसी नाभिं जाम्बवदाश्रयः सुग्रीवेशः कटिं पातु सक्थिनी हनुमत्प्रभुः ऊरू रघुत्तमः पातु रक्षः कुलविनाशकृत् जानुनी सेतुकृत् पातु जङ्घे दशमुखान्तकः पादौ विभीषणश्रीदः पातु रामोऽखिलं वपुः एतां रामबलोपेतां रक्षां यः सुकृती पठेत् सचिरायुः सुखी पुत्री विजयी विनयी भवेत् पातालभूतलव्योमचारिणश्चद्मचारिणः न द्रष्टुमपि शक्तास्ते रक्षितं रामनामभिः रामेति रामभद्रेति रामचन्द्रेति वा स्मरन् नरो न लिप्यते पापैः भुक्तिं मुक्तिं च विन्दति जगज्जैत्रैकमन्त्रेण रामनाम्नाभिरक्षितं यः कण्ठे धारयेत्तस्य करस्थाः सर्वसिद्धयः वज्रपञ्जरनामेदं यो रामकवचं स्मरेत् अव्याहताज्ञः सर्वत्र लभते जयमङ्गलम् आदिष्टवान् यथा स्वप्ने राम रक्षामि मां हरः तथा लिखितवान् प्रातः प्रबुद्धो बुधकौशिकः आरामः कल्पवृक्षाणां विरामः सकलापदाम् अभिरामस्त्रिलोकानां रामः श्रीमान् सनः प्रभुः तरुणौ रूपसम्पन्नौ सुकुमारौ महाबलौ
पुण्डरीकविशालाक्षौ चिरकृष्णाजिनाम्बरौ फलमूलाशिनौ दान्तौ तापसौ ब्रह्मचारिणौ पुत्रौ दशरथस्यैतौ भ्रातरौ रामलक्ष्मणौ शरण्यौ सर्वसत्त्वानां श्रेष्ठौ सर्वधनुष्मतां रक्षः कुलनिहन्तारौ त्रायेतां नो रघुत्तमौ आत्तसज्जधनुषा विशुस्पृशा वक्षयाशुग निषङ्गसङ्गिनौ रक्षणाय मम रामलक्ष्मणावग्रतः पथि सदैव गच्छताम् सन्नद्धः कवची खड्गी चापबाणधरो युवा गच्छन्मनोरथान्नश्च रामः पातु स लक्ष्मणः रामो दाशरथिः शूरो लक्ष्मणानुचरो बली काकुत्स्थः पुरुषः पूर्णः कौसल्येयो रघुत्तमः वेदान्तवेद्यो यज्ञेशः पुराणपुरुषोत्तमः जानकीवल्लभः श्रीमान् अप्रमेयपराक्रमः इत्येतानि जपेन्नित्यं मद्भक्तः श्रद्धयान्वितः अश्वमेधाधिकं पुण्यं सम्प्राप्नोति न संशयः रामं दूर्वादलश्यामं पद्माक्षं पीतवाससं स्तुवन्ति नामभिर्दिव्यैः न ते संसारिणो नराः रामं लक्ष्मणपूर्वजं रघुवरं सीतापतिं सुन्दरं काकुत्स्थं करुणार्णवं गुणनिधिं विप्रप्रियं धार्मिकं राजेन्द्रं सत्यसन्धं दशरथतनयं श्यामलं शान्तमूर्तिं वन्दे लोकाभिरामं रघुकुलतिलकं राघवं रावणारिम् रामाय रामभद्राय रामचन्द्राय वेधसे रघुनाथाय नाथाय सीताया पतये नमः श्रीराम राम रघुनन्दन राम राम श्रीराम राम भरताग्रज राम राम श्रीराम राम रणकर्कश राम राम श्रीराम राम शरणं भव राम राम श्रीरामचन्द्रचरणौ मनसा स्मरामि श्रीरामचन्द्रचरणौ वचसा गृह्णामि श्रीरामचन्द्रचरणौ शिरसा नमामि श्रीरामचन्द्रचरणौ शरणं प्रपद्ये माता रामो मत्पिता रामचन्द्रः स्वामी रामो मत्सखा रामचन्द्रः सर्वस्वं मे रामचन्द्रो दयालुः नान्यं जाने नैव जाने न जाने दक्षिणे लक्ष्मणो यस्य वामे च जनकात्मजा पुरतो मारुतिर्यस्य तं वन्दे रघुनन्दनं लोकाभिरामं रणरङ्गधीरं राजीवनेत्रं रघुवंशनाथं कारुण्यरूपं करुणाकरन्तं श्रीरामचन्द्रं शरणं प्रपद्ये मनोजवं मारुततुल्यवेगं जितेन्द्रियं बुद्धिमतां वरिष्ठं वातात्मजं वानरयूथमुख्यं श्रीरामदूतं शरणं प्रपद्ये
कूजन्तं राम रामेति मधुरं मधुराक्षरम् आरुह्य कविताशाखां वन्दे वाल्मीकिकोकिलम् आपदामपहर्तारं दातारं सर्वसम्पदां लोकाभिरामं श्रीरामं भूयो भूयो नमाम्यहम् भर्जनं भवबीजानाम् अर्जनं सुखसम्पदां तर्जनं यमदूतानां राम रामेति गर्जनम् रामो राजमणिः सदा विजयते रामं रमेशं भजे रामेणाभिहता निशाचरचमू रामाय तस्मै नमः रामान्नास्ति परायणं परतरं रामस्य दासोऽस्म्यहं रामे चित्तलयः सदा भवतु मे भो राम मामुद्धरा श्रीराम राम रामेति रमे रामे मनोरमे सहस्रनाम तत्तुल्यं रामनामवरानने श्रीराम राम रामेति रमे रामे मनोरमे सहस्रनाम तत्तुल्यं रामनामवरानने श्रीराम राम रामेति रमे रामे मनोरमे सहस्रनाम तत्तुल्यं रामनाम वरानने। इति श्री बुधकौशिकमुनि विरचितं श्रीरामरक्षास्तोत्रं सम्पूर्णम्। श्रीराम जय राम जय जय राम श्रीराम जय राम जय जय राम श्रीराम जय राम जय जय राम। ఇలాంటి చక్కని స్తోత్రాలు, అందమైన మధురమైనటువంటి అన్నమాచార్య కీర్తనలు, పాటలు, ఇలాంటివన్నీ కూడా మేము మరిన్ని వీడియోస్ చేయాలంటే ఎప్పుడూ చెప్తున్నట్లే మీ అందరికీ తెలుసు కదా, మన ఛానల్ని మీరు మాత్రం చూడడమే కాకుండా పాటలు, సంగీతం, భక్తి సంపద అంటే ఇష్టం ఉన్న ప్రతి ఒక్కరికి కూడా మన సంగీత సాధనాంజలి ఛానల్ని, అలాగే సింగ్ విత్ గీతాంజలి ఛానల్ని షేర్ చేయండి, లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి. తరువాతి వీడియోలో మరొక చక్కటి పాటతో మళ్ళీ తిరిగి కలుసుకుందాం.